న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి తిరిగి స్వాగతం. యూట్యూబ్ వేదికగా ఇండియాస్ ఫస్ట్ 24/7 బిజినెస్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ ఆన్ ది ఇంటర్నెట్ TV5 మనీ లైవ్ ప్రసారంలో మళ్ళీ కలుసుకున్నాం మనం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బోత్ సెన్సెక్స్ నిఫ్టీ ఫ్లాట్గా ఉన్నాయి. మేబీ ఒక నెగిటివ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతుందని అనుకున్నాం మనం. అంత వీక్నెస్ ఉండకపోవచ్చు. బహుశా ఒక 10-15 పాయింట్ల నష్టంతో మార్కెట్స్ ప్రారంభం కావచ్చు. నిఫ్టీ ప్రస్తుతం 8511 దగ్గర ప్రీ ఓపెనింగ్ సెషన్లో కనిపిస్తుంది. ఏషియన్ మార్కెట్స్లో కూడా మిక్స్డ్ ట్రెండ్ ఉంది. కోస్పీ, స్ట్రైట్స్ టైమ్స్, తైవానీస్ ఇండెక్స్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతుంటే షాంఘై పాజిటివ్గా గ్రీన్గా ట్రేడ్ అవుతోంది. అండ్ జపనీస్ ఇండెక్స్ నికాయ్ ఈరోజు వాళ్ళ మార్కెట్స్ హాలిడే కాబట్టి పనిచేయడం లేదు. అండ్ యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ ఈ రెండు ప్రీ ఓపెనింగ్ సెషన్లో యాక్టివ్గా ఉన్నాయి. సో యాక్సిస్ బ్యాంక్ గ్రీన్గా, టాటా మోటార్స్ పాజిటివ్గా ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. కానీ టాటా మోటార్స్లో కూడా సెల్లింగ్ కనిపిస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ ఇవాళ ఎలా బిహేవ్ చేస్తారనేది కూడా కొంత ఆసక్తికరం. ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫ్యూచర్స్లో క్యాష్ మార్కెట్స్లో లాస్ట్ ఫ్యూ డేస్గా అమ్ముతూ వస్తున్నారు. అండ్ లాంగ్ పొజిషన్స్ అన్వైండ్ చేసుకుంటున్నారు. అండ్ షార్ట్ పొజిషన్స్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఉండడం చూస్తున్నాం. సో మేబీ ఇవాళ కూడా అదే ట్రెండ్ కొనసాగిస్తారా, లేకపోతే ఏదైనా వాళ్ళ షార్ట్ పొజిషన్స్ని కొద్దిగా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తారనేది చూడాలి. బట్ మేబీ టిల్ November 9th మార్కెట్స్లో వీక్నెస్సే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అండ్ వాలటిలిటీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రేడర్స్ తమ పొజిషన్స్ తీసుకోవాలి. ఎక్కువగా లాంగ్ పొజిషన్స్కి మొగ్గు చూపుకోవడమే మంచిది ప్రస్తుతం ఉన్న తరుణంలో, అట్లీస్ట్ ఫర్ ది నెక్స్ట్ 1 week టైం. తర్వాత మేబీ మళ్ళీ ఒకసారి పొజిషన్స్ని రివ్యూ చేసుకోవచ్చు ట్రేడింగ్కి సంబంధించి. ఇక మనకు ఈమెయిల్ సందేహాలు అందాయి చాలా, వాటిలో ఒకటొకటిగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. సుధాకర్ రావు కాకినాడ నుంచి అడుగుతున్నారు, వెల్స్ ఫన్ ఇండియా నిన్న 10% పెరిగింది, ఏదైనా గుడ్ న్యూస్ ఉందా? 59 రూపాయలు కొన్నారట, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ. అది యాక్చువల్లీ కంపెనీ మంచి కంపెనీ అండి. అది యాక్చువల్లీ టవల్స్ వాటిలో చాలా మంచి రీసెర్చ్ ఉండి మంచి క్లయింట్ బేస్ ఉండి యూఎస్కి లండన్కి బాగా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్లో ఒకటి కాదండి. మధ్యలో యూఎస్ క్లయింట్స్ వాళ్ళు కొద్దిగా ఆడిట్ చేస్తున్నారన్న ప్రెషర్తో ఏంటంటే స్టాక్ పట్టడం జరిగింది. అప్పుడేంటి ఆల్మోస్ట్ 45 దగ్గర దాకా వచ్చినట్టుంది. కంపెనీ మంచి కంపెనీ, మీరు కొద్దిగా పేషెన్స్గా హోల్డ్ చేస్తారంటే హోల్డ్ చేసి పెట్టండి. ఇంకా హైయర్ లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉందండి. మధ్యలో ఆల్రెడీ ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. బట్ కొద్దిగా మీరు కోపుకుంటే కనుక మీకు ఇంకా హైయర్ లెవెల్స్ దొరికే ఛాన్స్ ఉంది. శ్రీదేవి హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, పిరమల్ ఎంటర్ప్రైజెస్ కొన్నారు 1778 రూపాయల్లో. ఇది 1 year వ్యూతో తీస్తున్నారు, ఇంకా లోవర్ లెవెల్స్లో కొనుక్కోవచ్చా? పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఫార్మా కంపెనీ లాగా కాకుండా ఆల్మోస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లాగా అయిపోయిందండి. ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వెహికల్గా వాడుకుంటున్నారు దాన్ని. వాళ్ళు డబ్బులు ఏదైతే వచ్చిన వాళ్ళు ఒరిజినల్గా ఫార్మా యూనిట్స్ అమ్మినప్పుడు వచ్చిన డబ్బుల్ని. ఎక్సలెంట్ ప్రమోటర్ అండి అజయ్ పిరమల్ అని చెప్పేసి, చాలా గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ బ్రెయిన్ ఉన్న పర్సన్స్లో ఒక ఆయన. మీరు హోల్డ్ చేసి పెట్టండి ఎవెన్చువల్గా, ఎందుకంటే హై లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉందండి. మంజునాథ్ అడుగుతున్నారు, 2 ప్రైస్ పాయింట్స్లో అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ కొనుక్కుంటారట 2 సంవత్సరాల కోసం, ఎక్కడ కొనుక్కోవాలి? ఏ ప్రైస్ దగ్గర కొనాలి అడ్వాన్స్డ్ ఎంజైమ్స్? అడ్వాన్స్ ఎంజైమ్ అయితే మీరు ప్రస్తుతం ఈ స్టాక్ అయితే 1800 వరకు వచ్చి మళ్ళీ 2000 పైకి రావడం చూసామండి. కాబట్టి 2000 అనేది బ్రేక్ అయితే 1820, 1850 దాకా రావచ్చు. లేని పరిస్థితుల్లో మాత్రం 2000 బ్రేక్ కాని పరిస్థితుల్లో క్లోజర్గా 2000కి వచ్చినప్పుడు మీరు కొనుక్కోమని చెప్తాను. కాబట్టి 2000 బ్రేక్ అయితే 1800 దగ్గర మీకు మంచి సపోర్ట్ అనేది ఉండొచ్చు, అక్కడ కొనుక్కోమని చెప్తానండి. సుధీర్ రెడ్డి ఆయన అబ్జర్వ్ చేశారట, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఎవ్రీ థర్స్డే ఎక్స్పైరీ ఉంది. 3rd November, 10th November, 17th November ఇలా ఉంది. ఎందుకు ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఈ ఆప్షన్, ఆర్ నిఫ్టీకి అదర్ స్టాక్స్ కూడా ఉందా అని? ఓన్లీ ఆప్షన్స్ బ్యాంక్ నిఫ్టీలో ఒక 3 months బ్యాక్ ఇంట్రడ్యూస్ చేశారండి. అది వీక్లీ బేసిస్లో, మిగతా నిఫ్టీకి తర్వాత స్టాక్ ఫీచర్స్కి మాత్రం లేదు. అయితే లాస్ట్ ఒక 2-3 వారాలుగా చాలా ఎక్కువ వాల్యూమ్స్ బాగా జరుగుతూ ఉన్నాయి ఆప్షన్స్లో, వీక్లీ ఆప్షన్స్లో. అంటే ఎంత మొదట్లో కొంచెం తగ్గున్నా కూడా లాస్ట్ 2-3 వారాలు బాగా జరుగుతున్నాయి. ఒక నిఫ్టీకి స్టాక్ ఫీచర్స్కి లేదండి, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీకే ఈ వెసులుబాటు ఉందండి. తర్వాత హరి అడుగుతున్నారు, గీతాంజలి జెమ్స్ 78 రూపాయల్లో కొనుక్కున్నారు, హోల్డ్ చేయొచ్చా దీన్ని? లాస్ బుక్ చేయమంటారా? ఓకే అండి, గీతాంజలి జెమ్స్ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ కోసమా తెలియదండి, ట్రేడింగ్ కోసం తెలియదు. బట్ ఈ మధ్యకాలంలో కొంచెం లోయర్ లెవెల్లో ఆగిందండి. బట్ రిస్కీ బెట్ అవుతుంది, అంత గొప్ప స్టాక్ అయితే కాదు. కాబట్టి ఏంటంటే మీరు ర్యాలీస్లో క్లోజర్గా మీరు రైట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ కమ్మని చెప్తారు. అయితే మళ్ళీ క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకి పెరగడం చూస్తున్నాం. గోల్డ్ కొంచెం ఈ సెక్టర్ కొంచెం పాజిటివ్ అండి.
రాంబాబు వ్యాబ్కో కొన్నారు 6,400 రూపాయలు, 5 సంవత్సరాలు హోల్డ్ చేస్తారట. ఎవరేజ్ చేయమంటారా, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చా? గ్రేట్ కంపెనీ అండి. ఆటో యాన్సిలరీలో చాలా మంచి రెస్పెక్టబుల్ నేమ్. అది ఎంఎన్సి సబ్సిడరీ, ఇండియన్ సబ్సిడరీ కంపెనీ అనమాట. మీరు అంటే కొంచెం హై లెవెల్లో కొన్నట్టున్నారు, ఇట్స్ ఓకే. అంటే మీరు 5 years అంటున్నారు కాబట్టి మీరు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మీరు ఇంకా అడిషనల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా పర్లేదండి. కాదండి ఏంటంటే కొద్దిగా స్లోగా ఉంటాయి, అంటే యాక్టివ్ మూవ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే వాల్యూమ్స్ లిక్విడిటీ ఎక్కువ ఉండవు కాబట్టి. ప్రైస్ పాయింట్ 6,400 లాంటి షేర్స్ కాబట్టి. బట్ మీకు 5 years పేషెన్స్ ఉంటే మీరు ఇంకొంచెం ఇన్వెస్ట్ చేయాలనుకున్న ప్రాబ్లం లేని కంపెనీ అండి. సో దివాళీకి మన ఫండమెంటల్ అనలిస్ట్ అడ్వైజ్ చేసిన స్టాక్స్ అన్నీ కూడా కొందాం అనుకుంటున్నారట నరేందర్. ఇప్పుడు అన్నీ కూడా కొంచెం తగ్గాయి కాబట్టి ఇక్కడ కొనుక్కోవచ్చా, ఆర్ షుడ్ ఐ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం? కొనుక్కోవచ్చు అండి. మీరు దీన్ని ఒక ప్రైస్ పాయింట్కి తీసుకోండి. ఎప్పుడు కూడా మేము ఒకటే సలహా చెప్తూ ఉంటాం, ఒకటేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయొద్దు, కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. ఒక 3-4 ప్రైస్ పాయింట్స్లో ఇన్వెస్ట్ చేస్తే స్టాక్ పెరిగినా తగ్గినా కూడా అది ఒక కరెక్ట్ పద్ధతి అవుతుంది. సో మీరు ఇప్పుడు కొనడం స్టార్ట్ చేయండి. మేబీ పోస్ట్ 9th November మార్కెట్స్ ఏమన్నా గట్టిగా పడితే అప్పుడు మళ్ళీ కొద్దిగా కొనుక్కోవచ్చు. ఇలా కొంచెంగా మీరు ఫర్ ఎవ్రీ 3-4% ఫాల్ కొద్దిగా కొనుక్కుంటే అది బెటర్ పద్ధతి అవుతుంది. అలా అని చెప్పేసి డీపర్ కరెక్షన్స్ కోసం ఎదురు చూడొద్దు, బాగా తగ్గినప్పుడు కొనుక్కుందామని. అనీష్ అడుగుతున్నారు, ప్రికాల్ కొన్నారట 98 రూపాయల్లో, ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చా? కంపెనీ మంచి కంపెనీ అండి. మీరు ఆల్రెడీ తీసుకోవడం మొదలు పెట్టారు కాబట్టి ఇప్పుడు వసంత్ గారు అన్నట్టు లెవెల్ ఇప్పుడు ఏమైనా డిప్స్ వచ్చినా కరెక్షన్స్ వచ్చినా ఆ కరెక్షన్స్ని మీరు ఇంకా అక్యుములేట్ చేసుకునే ప్రయత్నించండి. సో ప్రికాల్ ఈజ్ ఎ గుడ్ కంపెనీ, డెఫినెట్గా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు డిక్లైన్స్లో. నవీన అడుగుతున్నారు, సెల్ అండ్ హోల్డ్ పద్ధతిలో ఏదైనా ట్రేడింగ్ గురించి అడుగుతున్నట్లున్నారు. మీరు ఇంకా వివరంగా రాయాలండి, మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, హౌ మెనీ డేస్ కెన్ ఐ హోల్డ్? సో సెల్ అండ్ హోల్డ్ ఎలా చేయాలి? అంటే ఫ్యూచర్స్లో మీరు మామూలుగా ఇప్పుడు క్యాష్లో ఎట్లా కొంటామో అట్లా ఫ్యూచర్స్లో ఉంటుందండి. మీరు బై చేస్తే మీకు ఎట్లా డబ్బులు వస్తాయి, అంటే పెరిగితే డబ్బులు వస్తాయి. అదేవిధంగా సెల్ చేసినప్పుడు షార్ట్ ఓన్లీ ఫ్యూచర్స్లోనే మీరు సెల్ చేసి ఆ స్టాక్ని 100 రూపాయల దగ్గర సెల్ చేస్తే అది ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిష్ టీవీ ఉంది, రీసెంట్గా 100 రూపీస్ నుంచి 93కి వచ్చింది, దాని లాట్ ఒక 6,000 అనమాట. అక్కడ మీరు సెల్ చేస్తే ఒక 5-6 రూపీస్ వస్తే 35,000 మీకు ప్రాఫిట్ వస్తుందండి. అట్ ద సేమ్ టైం పెరిగితే మీకు లాస్ వస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ మాత్రం మీరు అన్నట్టుగా ర్యాలీస్లో సెల్ చేసి హోల్డ్ చేస్తే, అంటే మార్కెట్స్ కొంచెం బేరిష్ ఉన్నాయి కాబట్టి కొంచెం మీకు ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే మీరు సెల్ చేసిన తర్వాత పెరిగితే నష్టం కూడా వస్తుంది. సో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోండి. మనం సెల్ చేసిన ప్రతిసారి స్టాక్ పడాలి అన్న రూలే ఉండదు. పడే అవకాశం ఉంది అని మీరు గట్టిగా నమ్మినప్పుడే షార్ట్ సెల్ చేయండి, అదర్వైజ్ అవాయిడ్ చేయండి. అలాగే మీరు ఒకటే డైరెక్షన్లో ఓన్లీ సెల్ చేసి హోల్డ్ చేయటం అన్నది పెట్టుకోవద్దు ఒక విధానంగా. ఒకసారి బై చేస్తే పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి 2 ways చేయగలిగితే బెటర్. ఆర్ మీరు బాగా పెసిమిస్ట్, బాగా బుర్రంతా ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఉంటే బేరిష్ అంటాం వాళ్ళని. సో అటువంటి బేరిష్ ఆలోచనలు ఉంటే తప్పకుండా షార్ట్ సెల్ చేసే ఉద్దేశం కొనసాగించండి. రఘురావు అడుగుతున్నారు, వెల్స్పన్ ఇండియా కొన్నారట 66 రూపాయలు, హోల్డర్ సెల్. ట్రేడింగ్ కోసం ఎటువంటి సలహా ఇస్తారు? ఇప్పుడే మనం చెప్పడం జరిగిందండి, వెల్స్పన్ ఇండియా అంటే ఇది బ్రాండ్ వాల్యూ పరంగా బాగానే ఉంది. అయితే యూఎస్లో ఒక క్వాలిటీ బాగాలేని కారణంగా కొన్ని నెలల క్రితం ఇందులో సెల్లింగ్ వచ్చిందండి. అయితే నిన్నటి నుంచి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. అయితే మార్కెట్స్ పాజిటివ్, అంటే మార్కెట్స్లో కరెక్షన్ ఉంది కాబట్టి దీంట్లో టెక్నికల్గా అప్ ట్రెండ్ ఉన్నా కూడా మళ్ళీ ఇది కూడా ఆగవచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్కే తోల్చేయండి. ట్రేడింగ్ పరంగా అయితే మీరు 1-2 రోజులు చూసి మీరు ఇంకొక ర్యాలీ వస్తే అక్కడ ఎగ్జిట్ కమ్మని చెప్తారు. కే బాలసుబ్రహ్మణ్యం, సన్ ఫార్మా 780 రూపాయలు ఉన్నాయట, ఏం చేయమంటారు? సన్ ఫార్మా అంటే కొద్దిగా ప్రెషర్లో కనపడుతుందండి. ఇప్పుడు మొత్తం ఓవరాల్ మార్కెట్ కూడా కొద్దిగా డీలాగా ఉంది కాబట్టి కొంచెం కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకొంచెం లోవర్ లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ కనపడుతుందండి. మీరు అడిషనల్ కొనాలనుకున్నా కూడా ఇంకొంచెం కిందకి వెళ్ళిన తర్వాత కొంటాం బెటర్. ఎమినెన్స్ వెల్త్ సొల్యూషన్స్ నుంచి ఆయన పేరు రాయలేదు, సోమేశ్వరరావు అడుగుతున్నారు, సబ్జెక్ట్లో పెట్టారు పేరు. జూబిలెంట్ ఫుడ్స్ ఫ్యూచర్స్ ఉన్నాయట 1002లో, హోల్డ్ చేయమంటారు అది? జూబ్లెంట్ కంటిన్యూగా మీకు చెప్తూనే ఉన్నా అంటే వద్దని చెప్తున్నాము. మరి ముఖ్యంగా
రిజల్ట్ బాగానేనప్పటి నుంచి స్టాక్లో ఒక అదే రోజు 7%, మళ్ళీ పక్క రోజు కూడా పడింది. ఈవెన్ నిన్న కూడా మీరు అడిగినట్టున్నారు, నిన్న కూడా చెప్పడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ ఒక 15 రూపీస్ పడిపోయిందండి. ఇంకొక సపోర్ట్ 780 సపోర్ట్ కూడా బ్రేక్ ఈరోజు దాని బిలో ట్రేడ్ అవుతుందండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ర్యాలీస్లో ఎగ్జిట్ కండి. ఎప్పుడు కూడా ఫ్యూచర్లో బై చేసినప్పుడు మీరు మన ప్రైస్ వస్తుందని అనుకోకుండా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. లేదంటే మీరు మరీ బాగా హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంటే మాత్రం మంచి కంపెనీని చూసుకోండి. ఇది మాత్రం వద్దండి, వీకే ఉంది, ర్యాలీస్లో ఎగ్జిట్ కండి. ప్రకాష్ రావు నూతలపాటి అడుగుతున్నారు, నిఫ్టీ 8200 పుట్ కొన్నారు, 8800 కాల్ కూడా కొన్నారట. బహుశా నిన్న కూడా ఇది అడిగినట్లు గుర్తు, మళ్ళీ ఆయన అడిగింది యూఎస్ ఎలక్షన్ స్ట్రాటజీగా కంటిన్యూ చేయండి. ఇంక మీరు ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ రోజువారీ రివ్యూ చేసుకోవడం ఎందుకు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ 501 షేర్స్ 318లో కొన్నారు ప్రశాంతి. అలాగే బిహెచ్ఈఎల్ 137లో కొన్నారు. అండ్ మేఘమణి ఆర్గానిక్స్ 49 రూపాయల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా నష్టంలో ఉన్నారు, ఏం చేయమంటారు? ఐసీసీ పొటెన్షియల్ ప్రాబ్లం లేదండి. ఐఎమ్ షూర్ ఈవెన్చువల్గా, అంటే 5 months పట్టుద్దా 1 year పడుతుందా అది చెప్పడం కష్టం, కానీ ఈవెన్చువల్గా ఐఎమ్ షూర్ మీకు ప్రాఫిట్స్ వచ్చేలాంటి కంపెనీ ప్రాబ్లం లేదు, హోల్డ్ చేయండి. బిహెచ్ఎల్ అంటారా, అంటే ఇంకా అంటే మన ప్రెషరే కనపడే ఛాన్స్ కనపడుతుంది, అది కొద్దిగా అవాయిడ్ చేయడం బెటర్ అని మా సలహా అండి. మేఘమణి ఆర్గానిక్స్ అండి, మేఘమణి ఆర్గానిక్స్ కూడా మీరు హోల్డ్ చేయండి అండి. ఇప్పుడు ఇమీడియట్గా కొంచెం వీక్ ఉన్నా కూడా మరి ఇన్వెస్ట్మెంట్కి అయితే హోల్డ్ చేయండి. ఈ మధ్య కాలంలో కొంచెం యాక్టివ్గా ఉంది కాబట్టి లాంగ్ రన్లో బాగానే ఉంటుందండి. తర్వాత బాలకృష్ణ వీరపనేని అడుగుతున్నారు, ఆర్కామ్ 48 రూపాయల్లో, హెచ్పిఎల్ 187లో ఉన్నాయట, ఏం చేయమంటారు? హోల్డ్ చేయొచ్చు అవి. ఆర్కామ్ మనం వద్దను అంటే ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, ఎందుకంటే టెలికామ్ స్టాక్స్ ఏంటంటే జియో వచ్చిన తర్వాత చాలా ప్రెషర్లోకి వెళ్తాయని మనం అనుకుంటూనే ఉన్న లాంటి సెగ్మెంట్ అనమాట. అది మీరు అవాయిడ్ చేయడమే బెటర్ అండి. హెచ్పిఎల్ ఇప్పుడండి హెచ్పిఎల్ ఎంతలో కొన్నారో తెలియదండి, బట్ ఇది రీసెంట్గా చూసుకుంటే స్టడీగానే ఉందండి స్టాకు. ప్రస్తుతం అయితే మీరు దీన్ని హోల్డ్ చేయమని చెప్తాను, బట్ 180 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. స్లోగా అంటే పెద్దగా మూవ్మెంట్ అయితే లేదండి స్టాక్లో, స్టడీగానే ఉంది. కృష్ణమూర్తి అడుగుతున్నారు, గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్స్ కొన్నారట, యావరేజ్ ప్రైస్ 300 రూపాయల్లో, ఇప్పుడు 15% లాస్లో ఉన్నారు, హోల్డ్ చేయమంటారా? ఎగ్జిట్ కావచ్చా? లాస్ బుక్ చేయటం కరెక్టా? ప్రాబ్లం లేదండి, అది మనం ఎదురు చెప్పిన కంపెనీనే అండి. కొద్దిగా ప్రెషర్లోకి వచ్చింది, రిజల్ట్స్ కొద్దిగా ఎక్సైటింగ్గా లేకపోయేటప్పటికి, బట్ పెద్ద కంగారు పడాల్సిన సెగ్మెంట్ ఏం కాదండి. మంచి ఇండస్ట్రీ, మంచి కంపెనీ, సో హోల్డ్ చేయమని చెప్తానండి. సో ఈవెన్చువల్గా మీకు బౌన్స్ వచ్చేస్తుంది. సో గాబరా చెందకండి, మనం లాంగ్ టర్మ్ కోసం చెప్పినప్పుడు కనీసం ఒక ఏడాది 2 to 3 years కూడా వెయిట్ చేస్తే సత్ఫలితాలు ఉంటాయి. కంపెనీ ఫండమెంటల్స్లో చెప్పుకోదగిన నెగిటివ్ అయితే ఏమీ లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వార్టర్ బ్యాడ్గా ఉంటుంది, ఒక్కొక్క క్వార్టర్ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. సో క్వార్టర్లీ గైరేషన్స్ కారణంగా స్టాక్ ప్రైస్లో కూడా ఆ మేరకు మనం సర్దుబాటు చూస్తూ ఉంటాం. అంత మాత్రం మనం ఆందోళన చెందాల్సిన అవసరం అయితే గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్స్లో ప్రస్తుతానికి ఏం లేదు. కావ్య నాయుడు అడుగుతున్నారు, కాన్పూర్ ప్లాస్టిక్ ప్యాక్ అనే కంపెనీ ఉన్నారట, 200 రూపాయల్లో, హోల్డ్ చేయొచ్చా? ఈ స్టాక్ని ట్రాక్ చేయటం లేదండి. సో ఈ స్టాక్ బీఎస్సీలో ఉంటుంది, వాళ్ళు ముందు ఎన్ఎస్సి గ్రాఫ్ కోసం ట్రై చేస్తారు. సో అందుకని ఆ గ్రాఫ్ ఓపెన్ కాదు, కొద్దిగా టైం పడుతుంది. 125 రూపీస్ ఉంది ప్రస్తుతం, మీరు కొన్న ప్రైస్ 200 రూపాయలు, బాగా తగ్గింది. సో సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ స్టాక్. అంత కంటైనర్స్ అండ్ ప్యాకేజింగ్ రంగంలో పనిచేస్తున్నట్లుగా ఇండస్ట్రీని సూచిస్తోంది. చిన్న కంపెనీ, 250 కోట్ల రూపాయల టర్నోవర్ లాస్ట్ ఇయర్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా ఏమాత్రం ఎంకరేజింగ్గా లేదు. సో అవాయిడ్ చేయండి. ఇటువంటి కంపెనీస్ కంటే కూడా మీరు కొంచెం పాపులర్ కంపెనీస్ తీసుకోవచ్చు, బట్ అదర్వైజ్ ఇట్ షుడ్ బి ఎన్ ఎక్స్ట్రాడినరీలీ పెర్ఫార్మింగ్ కంపెనీ ఇన్ కేస్ నాట్ సో పాపులర్ కంపెనీని మనం పిక్ చేస్తున్నప్పుడు. సో ఈ రెండు కానీ కంపెనీస్ని మనం అవాయిడ్ చేయడం అనేది ఉత్తమం అవుతుందండి. ఏదైనా ర్యాలీస్ వచ్చినప్పుడు బయటకు వచ్చేయండి. ఇంకా బెటర్ అదే సెగ్మెంట్లో సే ప్లాస్టిక్ అండ్ ప్యాకేజింగ్లో ఎటువంటి మనం నహార్ పాలి అనుకుంటాం, లేదంటే కొంచెంగా బ్రాడ్ సెగ్మెంట్ అంటే ఫెన్లెక్స్ కేబుల్స్, ఫెన్లెక్స్ పైప్స్, అవి కూడా ఒక మంచి సెగ్మెంట్ అండి. ప్లాస్టిక్ పైప్స్, సుప్రీం ఇండస్ట్రీస్ ఒకటి చాలా మంచి సెగ్మెంట్ అండి. అది వాళ్ళు ప్లాస్టిక్ దాంట్లో చూస్తే. ప్యాకేజింగ్ ఆర్గ్యుమెంట్లో చూస్తే ఎస్ఎల్ ప్రో ప్యాక్ అని జీ గ్రూప్ కంపెనీ ఒకటి ఉందండి, అదొకటి మంచి కంపెనీ. హుక్తాముఖి అని ఒకటి యూరోప్ కంపెనీ, ఇండియన్ సబ్సిడరీ అనమాట. హుక్తాముఖి అని ఒకటి మంచి కంపెనీ. అంటే కొద్దిగా పాపులర్ నేమ్స్లోకి రావాలండి, లేకపోతే అంటే ఫ్రాంక్లీ ఆ కంపెనీ మనమే లేదంటే మరి మార్కెట్లో ఎంతమంది వినుంటారు, మరి ఎంత ట్రేడింగ్ అవుద్దని చెప్పడం కష్టం, కాబట్టి అవి కొద్దిగా అవాయిడ్ చేయడం బెటర్ అండి. పవన్ అడుగుతున్నారు, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయట, 120 షేర్లు, మంచి ప్రాఫిట్లో ఉన్నారట. మరి ఎంత ప్రాఫిట్ అనేది ఇక్కడ కొన్న ప్రైస్ ఇవ్వలేదు, హోల్డ్ చేయమంటారా? ఎగ్జిట్ కావచ్చా?
బజాజ్ హోల్డింగ్స్ మీరు ప్రాఫిట్లో ఉంటే మీరు హోల్డ్ చేయండి, ఎందుకంటే అంటే వాలటిలిటీ ఉంటుంది, కొద్దిగా కరెక్షన్స్ వస్తే అదంతా ఓకే, కానీ బట్ మీరు ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి నా సలహా అంటే మీకు మనీ అవసరం లేదనుకుంటే హోల్డ్ చేయమని చెప్తానండి. స్టాక్ మార్కెట్స్లో ట్రేడింగ్ స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం ఎన్ఎస్సి నిఫ్టీ అలాగే బిఎస్సి సెన్సెక్స్ రెండు కూడా స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. 40 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ కనిపిస్తుంది. 8505 దగ్గర ఎన్ఎస్సి నిఫ్టీ కనిపిస్తుంది 0.1% నష్టంతో. సో విప్రో ఈజ్ ట్రేడింగ్ ఇన్ లాసెస్. హిందాల్కో 1.2% పెరిగింది వాటి ఓపెనింగ్లో. అలాగే నిఫ్టీ ఆప్షన్ ఓపెన్స్ బిలో 8500. సో 8500 బిలో ఓపెన్ అయ్యి ప్రస్తుతం 8500 దగ్గరే కరెక్ట్గా ట్రేడ్ అవుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా ఉంది 273 దగ్గర. అలాగే ఎన్టీపీసీ 0.2% పెరిగింది. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియోస్ చూస్తే 2:1. సో ఇవాళ కొద్దిగా ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్ కనిపిస్తుంది. మేబీ మరికొంత సమయం ఇలాగే కొనసాగితే అప్పుడు మనం మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్లో కొంత యాక్షన్ చూసే అవకాశం ఉంది. అలాగే స్ట్రైడ్స్ షాసూన్ కంపెనీ ఇందాక ఒక వార్త రావడం చూసాం, స్టాక్ ఇన్ న్యూస్ ఇది 3% పెరిగింది 1077 దగ్గర. అండ్ గెయినర్స్ లిస్ట్ చూస్తే మనకు ఓఎన్జీసీ పాజిటివ్గా ఉంది. అలాగే హిందాల్కో ఆఫ్ కోర్స్ ఈజ్ 0.5% పెరిగింది. గ్రాసిమ్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్ఎల్ టెక్ స్లైట్లీ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్ డీవీఆర్ టాప్ లూజర్ 1% నష్టపోయింది. టాటా మోటార్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ లాసెస్ 1% నష్టపోయింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, భారతీ ఎయిర్టెల్, అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా ఇవి టాప్ 5 లూజర్స్లో ఉన్నాయి. గెయినర్స్ లిస్ట్లో భారతీ ఇన్ఫ్రాటెల్, ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐషర్ మోటార్స్, బిహెచ్ఈఎల్ ఇవన్నీ కూడా స్వల్ప లాభాల్లో ఉన్నాయి. అలాగే మిడ్ క్యాప్స్లో చూస్తే గ్లాక్సో, హిందుస్థాన్ పెట్రో, యూపీఎల్, ఐఓసి, ఇండిగో, క్యాస్ట్రాల్ ఇండియా, పిడిలైట్ ఇవన్నీ కూడా స్వల్ప లాభాల్లో ఉన్న స్టాక్స్. ఇవి నష్టాల్లో ఉన్న స్టాక్స్లో మనకు మిడ్ క్యాప్స్లో చూస్తే ఎన్ఎండిసి 1.6% నష్టపోయింది. హిందుస్థాన్ జింక్ 1% నష్టపోయింది. కైన్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్, ఇండియాబుల్స్ హౌసింగ్, టైటాన్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఇమామి ఇవన్నీ స్వల్ప నష్టాల్లో ఉన్న స్టాక్స్. ఇవి వాల్యూమ్స్ ఇంకా మనకు కనపడట్లేదు ఏ కౌంటర్లోనూ కూడా పెద్ద బిగ్ వాల్యూమ్స్ ఎక్సెప్ట్ ఎన్ఎండిసిలో వాల్యూమ్స్ అండ్ ఆల్సో లాసెస్ కూడా మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. సో ఇటువంటి ట్రేడింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. మా ఓపెనింగ్ నుంచి మార్కెట్స్ మంచి లో నుంచి మంచి రికవరీ చూసామండి. ప్రస్తుతానికి నిఫ్టీ 85 బిలో వచ్చి తర్వాత 85 పైకి రావడం, ఈవెన్ నిఫ్టీ ఫ్యూచర్స్ కూడా చూసుకుంటే డే హైస్ ప్రస్తుతం మనకి ఫస్ట్ ఫ్యూ మినిట్స్ హైస్ మనకి ట్రేడ్ అవుతుంది. మరి ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్లో కొంత షార్ట్ కవరింగ్, అదేవిధంగా రిలయన్స్ లాస్ట్ గత 3 రోజులుగా 4 రోజులుగా వీక్గా ఉంది. రిలయన్స్ సపోర్ట్ జోన్కి వచ్చింది కాబట్టి దాంట్లో కూడా ఒక పుల్ బ్యాక్ ర్యాలీ చూసాము. అట్ ద సేమ్ టైం బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్లో కూడా ఒక పుల్ బ్యాక్ ర్యాలీ చూసాము. అయితే నిఫ్టీ అనేది ఇదే విధమైన రేంజ్లో ఉండే అవకాశం ఉంది. ఈ రోజు విషయానికి వస్తే కొంచెం అటు నిఫ్టీ ఒక డౌన్ వచ్చినప్పుడు ఒక 10 to 15 పాయింట్స్ కరెక్షన్ వచ్చినప్పుడు అప్పుడు బై చేసుకోమంటాను. అట్ ద సేమ్ టైం 8520 ఆ లెవెల్కి వచ్చినప్పుడు కొంత సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. బయింగ్ విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ని తర్వాత ఈవెన్ బాగా మనకి లాస్ట్ ఫ్యూ డేస్గా బాగా వీక్ ఉన్న బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అయితే కొంచెం బ్యాంకింగ్ అనేది కొంచెం వీక్గా అంటే వోలటాలిటీ ఉండే అవకాశం కనపడుతుంది. మెటల్స్ కూడా ఒక ఓపెనింగ్ స్ట్రాంగ్ ఉన్నా కూడా ఇక్కడ నుంచి ఎంతవరకు అప్ ట్రెండ్ ఉంటుందనేది చూడాలి. అయితే మెటల్స్లో 1-2 మాత్రం కొంత వీక్నెస్ చూపిస్తున్నాయి. అయితే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి నిన్నటి రోజు బాగా కరెక్ట్ అయింది. దీన్ని పొజిషనల్ ట్రేడర్స్ ర్యాలీస్లో అంటే ఇప్పుడే కాకుండా కొంచెం పెరిగినాక ర్యాలీస్లో పొజిషనల్ ట్రేడర్స్ సెల్ చేయమని చెప్తాను. సో గెయినర్స్ మనం గ్రూప్ వైజ్గా చూస్తే మిడ్ క్యాప్స్లో ఎంఎంటీసీ ఆల్మోస్ట్ 3% పెరిగి కనిపిస్తుంది. అలాగే జీవీకే పవర్లో కొంత లాభం కనిపిస్తుంది. శ్రే ఇన్ఫ్రా, ఇండియా ఇన్ఫోలైన్, ఎస్కేఎఫ్ ఇండియా, బెర్జర్ పెయింట్స్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటి కౌంటర్స్లో మనకు ఒక స్ట్రెంత్ కనిపిస్తుంది. అలాగే హిందాల్కో, మనపురం ఫైనాన్స్, మనపురం ఈజ్ అప్ బై ₹2 101.4. జిఎస్ఎఫ్సి నిన్న నష్టపోయిన ఈ కౌంటర్ ఇవాళ మళ్ళీ కొంత బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది. అలాగే గతి, టారెంట్ పవర్, బలరాంపూర్ చిని, పీసీ జ్యువెలర్స్, జేపీ ఇన్ఫ్రాటెక్ ఇవన్నీ కూడా మనకు మిడ్ క్యాప్స్లో కొంత లాభాల్లో కనిపిస్తున్న స్టాక్స్. నష్టపోయిన స్టాక్స్లో టీటీకే ప్రెస్టేజ్ 1.5% నష్టపోయింది. ఓఎన్జీసీ 1.4%, డిష్ టీవీ 1.3%, డెన్ నెట్వర్క్స్, ఇమామి, వోల్టాస్, శ్రీరామ్ సిటీ, అలాగే భారతీ ఎయిర్టెల్ అండ్ టాటా మోటార్స్లో వీక్నెస్ కొనసాగుతోంది. ఎన్ఎండిసి,
వాబాగ్, విఏటెక్ వాబాగ్, ఓఎల్ ఆయిల్ ఇండియా లిమిటెడ్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఏబీబీ, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా స్వల్ప నష్టాల్లో కనిపిస్తున్నాయి కౌంటర్స్ అన్నీ కూడా. తర్వాత మెయిల్ మనకు అమితాబ్ ష్రాఫ్ నుంచి వచ్చింది, అనంత్ రాజ్, దీనిలో డీమెర్జర్ న్యూస్ వచ్చింది. ఈ డీమెర్జర్ వలన షేర్ ప్రైస్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? 65 రూపాయలు కొన్నారు ఆవిడ. డిమర్జర్ వచ్చినప్పుడు అంటే ఏ కంపెనీ అయితే మీకు అంటే ఒక కంపెనీ 2 కంపెనీస్ అవుతుందండి, రెండో కంపెనీ షేర్స్ కూడా మీకు వస్తాయి అనమాట రేషియోస్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ 1:1 అయితే ఇప్పుడు మీకు ఎన్ని షేర్స్ అయితే అనంత రోజులు ఉన్నాయో మళ్ళీ అన్ని షేర్స్ కొత్త కంపెనీలు కూడా మీకు వస్తాయి అనమాట. కాకపోతే లిస్టింగ్ అవడానికి ఒక 3-4 మంత్స్ టైం పడుతుందండి, ఇమ్మీడియట్గా అవ్వదు. అప్పటి వరకు ఏంటంటే మీకు షేర్స్ మీకు డిమాట్లో కనపడ్డా కూడా మీరు ట్రేడింగ్ అని చేయలేరు అనమాట, పేషెంట్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే అనంతరాజు అంటే ఓవరాల్గా సెగ్మెంట్ అండ్ రియల్ ఎస్టేట్ కొద్దిగా ప్రెషర్లో ఉంది కాబట్టి ఏంటంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చెప్పడం కష్టం, కానీ మీకు షేర్స్ అయితే అడిషనల్ షేర్స్ అయితే వస్తాయండి, దాని ప్రాబ్లం లేదు. శ్రీరామ్ ఈపీసీ స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్లో ఉంది, 20% పెరిగింది, 31 రూపీస్, 5 రూపీస్ పెరిగింది ఒకటే రోజులో. సో ఏదైనా వార్త ఉండుండొచ్చు శ్రీరామ్ ఈపీసీకి సంబంధించి. అండ్ తర్వాత మెయిల్ సాయి ప్రియాంక అడుగుతున్నారు, శారదా మోటార్స్ కొందాం అనుకుంటున్నారు, లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా ఇది, ఎటువంటి కంపెనీ? శారదా మోటార్స్ కన్నా మీకు ఇదే ఫీల్డ్లో అంటే ఆటో యాన్సిలరీ ఫీల్డ్లో మీకు గ్యాబ్రియల్ ఇండియా లాంటిది ఉందండి, దీనికన్నా దాన్ని ప్రిఫర్ చేస్తాను. దీనికన్నా కొంచెం క్వాలిటీ స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిందండి. సో శారదా మోటార్స్ ప్రస్తుతం చాలా హై వాల్యూ, 1300 రూపీస్ దగ్గర కనిపిస్తుంది స్టాక్. ఆటో పార్ట్స్ అండ్ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీ ఇది. సో 1000 crores టర్న్ ఓవర్ అండ్ లాస్ట్ ఇయర్ 57 రూపీస్ ఈపీఎస్. సో ఫండమెంటలీ స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ అండ్ నెంబర్స్లో కూడా కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మనకి. సో ఇట్ ఈస్ ద కంపెనీ టు బి కన్సిడర్డ్. ఇంకొంచెం మనం నెంబర్స్ పరంగా ఇంకొంత రీసెర్చ్ చేసి మేబీ వీ కెన్ గివ్ యూ ఏ బెటర్ అడ్వైజ్ శారదా మోటార్స్ సంబంధించి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు జనగాం నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ రేపు మయూర్ యూనిక్ కోటర్స్ ఈ లెవెల్లో తీసుకోవచ్చా సార్? అదే జగన్నాథన్ సార్ ఇవ్వమని చెప్పారు. మయూర్ యూనిక్ కోటర్స్ మీరు ఇంతకుముందు రికమెండ్ చేశారు, ఇప్పుడు తీసుకోవచ్చా? అది కంపెనీ మంచి కంపెనీ అండి. యాక్చువల్లీ ఏంటంటే మన కార్ సీట్స్ లెదర్, ఆర్టిఫిషియల్ లెదర్ అంటారు అనమాట. ఆ ఆర్టిఫిషియల్ లెదర్ తయారు చేసే కంపెనీ ఆ సెగ్మెంట్లో మంచి నేమ్ అనమాట. ఆల్మోస్ట్ టాప్ లీడింగ్ అన్ని కార్స్కి వాళ్ళే సప్లై చేస్తారు. ఈవెన్ ఇండియానే కాదు ఇంటర్నేషనల్ కూడా ఫోర్డ్, జిఎం వాళ్ళందరితో వాళ్ళకి టైప్ ఉందన్నమాట. వాళ్ళకి ఏంటంటే అగైన్ రా మెటీరియల్ ఏంటంటే ఆయిల్ డెరివేటివ్ అవడం వల్ల ఆయిల్ ప్రైస్ అడ్వాంటేజ్ కూడా వాళ్ళకి వస్తుంది, మార్జిన్ అడ్వాంటేజ్. కొద్దిగా గ్రోత్లో లాస్ట్ 2 quarters నుంచి కొద్దిగా గ్రోత్లో కొద్దిగా సబ్డ్యూడ్ అనిపిస్తుంది, బట్ ఈవెన్చువల్గా ఏంటంటే ఇది రిటర్న్ వచ్చేలాంటి కంపెనీ అంటే కొద్దిగా మీకు పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. ఇమ్మీడియట్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంటే 1 quarter 2 quarter అవ్వాలంటే కష్టం, కానీ 1 year మీకు వ్యూ ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు ఇంకా హైయర్ లెవెల్స్ వచ్చే ఛాన్స్ కనపడుతుంది. తర్వాత కలర్ రమ కృష్ణా జిల్లా నుంచి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. మరండి షార్ట్ టర్మ్ కోసం పిఆర్ ఇండస్ట్రీస్ 840 లో, భారత్ బిజిలీ 800 లో, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ 100 లో తీసుకున్నానండి. వీటిని ప్రాఫిట్స్ బుక్ చేసుకోమంటారేమో శశి గారు చెప్పమనండి. ఫస్ట్ స్టాక్ ఏదన్నారు? పిఐ ఇండస్ట్రీసా? పిఐ అండి, పిఐ. ఓకే. ఓకేండి, మీరు అన్ని స్టాక్స్ కూడా మంచి స్టాక్స్ అనండి. పిఐ కానీ ఫండమెంటల్స్ పరంగా మంచి కౌంటరే, బట్ షార్ట్ టర్మ్ వ్యూతో అయితే మాత్రం నేను ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. అయితే మీరు మళ్ళీ రీఎంటర్ అవుతారా అంటే మీకు ట్రేడింగ్ స్కిల్స్ అట్లా ఉంటేగా మాత్రం మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. ఎందుకంటే మార్కెట్లో కొంచెం ఈ కరెక్షన్ అనేది అన్సర్టెనిటీ ఉంది, నెక్స్ట్ 1 month 2 months వరకు ఉండొచ్చు. ప్లస్ ఇయర్ ఎండింగ్ కాబట్టి కొంచెం ఎఫ్ఐఎస్ ఇక్కడ నుంచి మనకి మనీ వెనక్కి తీసుకుంటే కొంచెం ఆగొచ్చి స్టాక్స్ అన్నీ కూడా మీరు షార్ట్ టర్మ్కి ర్యాలీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. తర్వాత కోటేశ్వరరావు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. Good morning, sir. First of all, I would like to thank శశి గారు. ఎందుకంటే నాకు విశాఖ లిస్ట్ ఆయన సజెస్ట్ చేస్తే కొన్నాను. నేను ప్రస్తుతం ప్రాఫిట్ లో ఉన్నాను. ఏ కంపెనీ అండి? 20 మీద నేను ఇది సెల్ చేయొచ్చా? ఏ కంపెనీ? వస్తే తీసుకోవచ్చా లేదా? మీరు మళ్ళీ స్టాక్ నేమ్ ఒకసారి రిపీట్ చేయండి, సరిగ్గా వినపడలేదు. విశాఖ ఇండస్ట్రీ సార్. విశాఖ ఇండస్ట్రీస్. ఓకే. ఇప్పుడు ఈ లెవెల్లో ఈ స్టాక్ అయితే అంటే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి. ఒక్కొక్క విధంగా అంటే 240 నుంచి కొంచెం కరెక్షన్ కూడా వచ్చింది, రిజల్ట్ పరంగా కూడా బాగుందండి. అయితే క్లోజర్గా 240 ఆ లెవెల్కి వచ్చినప్పుడల్లా కూడా దీంట్లో మీకు ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ర్యాలీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే అండి.
తర్వాతి కాలర్ తర్వాత మెయిల్ చూద్దాం మనం. సాయి కార్తీక్ అడుగుతున్నారు, దివాళీ కోసం మీరు కొన్ని స్టాక్స్ రికమెండ్ చేశాను ఇందాక చెప్పారు, ఆ ప్రోగ్రామ్ మిస్ అయ్యాను. ఏమీ చింతించాల్సిన అవసరం లేదండి, అది యూట్యూబ్లో చక్కగా దాన్ని అప్లోడ్ చేసాం. సంవత్ 2073 అన్న పేరుతో మీకు వీడియో కనిపిస్తుంది. సంవత్ 2073 TV5 న్యూస్ స్పెషల్ ప్రోగ్రామ్ 30th October అన్న పేరుతో ఇది అప్లోడ్ చేసి ఉంది. మీకు యూట్యూబ్ కనెక్టివిటీ ఎలాగో ఉంది కాబట్టి యూట్యూబ్లో సెర్చ్ కొట్టండి, మన TV5 మనీ ఛానల్కి వెళ్తే యూట్యూబ్లో అందులో ఈ వీడియో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పక్కనే మనకు కుడి చేతి పక్కన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసి ఉంటాయి కదా, అందులో మీకు కనిపిస్తుంది. ఆల్రెడీ 6460 వ్యూస్ వచ్చాయి. సో అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. సో మీరు కూడా ఒకసారి చూసి అందులో మన అనలిస్ట్ రికమెండ్ చేసిన స్టాక్స్ని నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని తగ్గినప్పుడు డిక్లైన్స్లో ప్రతి డిక్లైన్లో ఆ స్టాక్స్ని అక్యూములేట్ చేసుకుంటూ ఉండండి. తర్వాత కాలర్ కడప నుంచి వేణు. టిమ్కెన్ సుందరం ఫాస్ట్నర్ ఈ రేట్లో బై చేయవచ్చు మీడియం టర్మ్. సుందరం ఫాస్ట్నర్స్, ఇంకొకటి టిమ్కెన్ టిమ్కెన్. టిమ్కెన్ ఆల్మోస్ట్ 550 దగ్గర నుంచి చెప్తా వచ్చామండి, అది 640 అయ్యి మళ్ళీ ఇప్పుడు కరెక్షన్ వచ్చి మళ్ళీ 570కి వచ్చింది. కంపెనీ మంచి కంపెనీ అండి, అగైన్ ఎంఎన్సీ సబ్సిడరీ అనమాట. వాళ్ళకి 25% ఆఫ్ ద రెవెన్యూస్ రైల్వేస్ నుంచి వస్తాయి, 25% ఆటోమోటివ్స్ నుంచి వస్తాయి. ఇప్పుడు రైల్వే బడ్జెట్ ఇప్పుడు జనరల్ బడ్జెట్లో కలిపేశారు కాబట్టి ఏంటంటే రైల్వే అనౌన్స్మెంట్స్ కూడా మనకి మామూలు బడ్జెట్ అప్పుడే వస్తాయి. ఆ వచ్చినప్పుడు మనం జనరల్గా రైల్వే బడ్జెట్ కోసం మిగిలిన స్టాక్స్ అని ఏదైతే కొంటుంటారు జనాలు, దాని బదులు నాకు తెలిసి టిమ్కెన్ కొనడం బెటర్ అండి. ఎందుకంటే ఫ్రైట్ ట్రైన్స్ ఏదైతే ఉన్నాయో దానికి కావాల్సిన బేరింగ్స్ మొత్తం సపోర్ట్ రైల్వే సప్లై చేసే కంపెనీ అనమాట టిమ్కెన్. అది కంపెనీ మంచి కంపెనీ, అది డిప్స్ వచ్చినప్పుడు కొనండి. 570 ఇస్ ఆల్సో గుడ్ లెవెల్, ఇప్పుడు కూడా కొనొచ్చండి. సుందరం ఫాస్ట్నర్స్ అగైన్ ఎక్సలెంట్ కంపెనీ, గ్రేట్ మేనేజ్మెంట్, మంచి హై పెడిగ్రీ ఉన్న లాంటి మేనేజ్మెంట్ అనమాట. అది ఎప్పటి నుంచో అది మల్టీ బ్యాగర్, అది ఇప్పుడు కూడా మీరు డిప్స్ వచ్చినప్పుడు కొనుక్కునే ప్రయత్నం చేయండి. తర్వాత హైదరాబాద్ నుంచి కృష్ణ లైన్ ఉన్నారు. హలో. హలో సార్. సార్ ఏం లేదు సార్, ఇది మీరు నందన్ డెనిమ్ అడ్వైస్ చేశారు సార్. అది నేను స్టాక్ చెక్ చేసేటప్పుడు ప్రమోటర్స్ స్టాక్స్ షేర్స్ ప్లెడ్జ్ చేశారు. స్టిల్ వీ కెన్ బై దిస్. నందన్ డెనిమ్ బాలాగారు రికమెండ్ చేసిన స్టాక్ అది నందన్ డెనిమ్. నందన్ డెనిమ్లో కొద్దిగా డెట్ ఎక్కువ ఉన్న మాట వాస్తవం. అంటే మీరు ఒకటి ఫస్ట్ అంటే మీకు అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే మీరు అట్లీస్ట్ అందరం వెళ్ళి స్టడీ చేసి ప్రమోటర్ షేర్ ప్రైస్ అని చూసారంటే ఫస్ట్ మీకు కాంప్లిమెంట్స్, అంటే అది ఎక్కువ మంది చేయరు. బట్ ఎనీవేస్ కంపెనీ డీసెంట్ కంపెనీ అండి. డెనిమ్స్లో ఏంటంటే జీన్స్ ఈ వీటిలో ఏంటంటే గ్లోబల్లీ మంచి క్లయింట్ బేస్ కస్టమర్ బేస్ ఉన్న కంపెనీ. మా ఉద్దేశం ఏంటంటే కంపెనీ క్రెడెన్షియల్స్ బాగానే ఉన్నాయని మా ఉద్దేశం అండి. తర్వాత మెయిల్ ఓబుల్ నాయుడు అడుగుతున్నారు, ఆటోమొబైల్ కార్పొరేషన్ ఆఫ్ గోవా ఇది లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారు, ఫండమెంటలీ మంచి కంపెనీ అని కొనుక్కోవచ్చా? సో ఇది కూడా బహుశా బిఎస్సి లిస్టెడ్ కంపెనీ. సో మన వాళ్ళు తక్కువని ఎన్ఎస్సిలోకి వెళ్ళిపోతారు గ్రాఫ్ ఓపెన్ చేసేటప్పుడు. సో ఎన్ఎస్సిలో ఉండదు, ఇది 705 రూపాయల్లో ఉంది. ఈ మధ్య ఆటో యాన్సిలరీస్ అన్నీ కూడా చాలా హై ప్రైస్కి వెళ్ళిపోయాయండి, ఇంక్లూడింగ్ ఆటోమొబైల్ కార్పొరేషన్ ఆఫ్ గోవా. సో ఒక మధ్యంతర పరిస్థితి కనిపిస్తుంది. అంటే 417 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్. ఇప్పుడు కూడా క్వార్టర్లీ ఒక 125 crores రెవెన్యూ అండ్ బాటమ్ లైన్ కూడా ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ. సో ఫుల్ ఇయర్కి బహుశా ఒక 30 రూపీస్ ఈపీఎస్ చూపించే కంపెనీ లాగా కనిపిస్తుంది. మేబీ యూ కెన్ స్టే ఇన్వెస్టెడ్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్. కాకపోతే కొద్దిగా మార్కెట్ పరిస్థితి వీక్గా ఉంది కాబట్టి వెయిట్ చేయండి. ఫండమెంటలీ మంచి కంపెనీగానే అనిపిస్తుంది ఆటోమొబైల్ కార్పొరేషన్ ఆఫ్ గోవా. ఇది ఫండమెంటల్ పరంగా ఓకే అండి, బట్ కొంచెం ప్రైస్ అనేది కొంచెం ఈ మధ్య బాగా పెరిగి అరౌండ్ 740 దగ్గర, బాగా 740, 720 దగ్గర కొంచెం టెక్నికల్గా రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడిందండి. కొంచెం వీక్ అవ్వచ్చు, బిలో 700 రావచ్చు. మీరు 1-2 బయింగ్ ప్రైస్ పాయింట్ పెట్టుకొని లాంగ్ టర్మ్కి, షార్ట్ టర్మ్ వ్యూ కాకుండా లాంగ్ టర్మ్ మీరు కొనుక్కోవచ్చు అండి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి. హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి. అది ప్రోజోన్ ఇంటూ ప్రాపర్టీస్, అది ఈ రేట్ లో బై చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? ప్రోజోన్ ఇంటూ ప్రాపర్టీస్ ఈ మధ్య బాగా యాక్టివ్గా ఉన్న కంపెనీ ఇది. వన్ ఆఫ్ ది ఎనలిస్ట్ ఒక నేషనల్ ఛానల్లో దీన్ని రికమెండ్ చేసినప్పటి నుంచి ప్రోజోన్ ఇంట్యూలో స్ట్రాంగ్ యాక్షన్ మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ 22 రూపీస్ నుంచి ఇది అంటే డబుల్ అయిపోయిందండి. అది కూడా ఒక విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో. కాబట్టి ఇది కొంచెం రిస్కీ బెట్ అవుతుందండి. మీరు ఇక్కడ నుంచి మీరు దీన్ని కొనాలంటే ఫండమెంటల్స్ పరంగా పెద్దగా ఏం లేదండి, గొప్ప ఫండమెంటల్స్ లేవు. కాబట్టి రిస్కీ బెట్ అవుతుంది, అవాయిడ్ చేయమని చెప్తారు. సో రత్నం తర్వాత కాలర్ విజయవాడ నుంచి. హలో హలో అడగండి రత్నం. హలో నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. కుటుంబరావు గారు గోకుల్ ఎక్స్పోర్ట్స్ సజెస్ట్ చేశారండి 4 months బ్యాక్. అది తీసుకున్నాము 120లో సజెస్ట్ చేస్తే నేను బ్యాక్ వచ్చినప్పుడు తీసుకున్నానని 110లో తీసుకున్నానండి. ఓకే అండి. అది అప్పటి నుంచి వెనక్కి వస్తూనే ఉంది. నేను మళ్ళీ లోయర్ 67 కూడా వచ్చిందండి. ఏం చేయమంటారు, ఉంచుకోమంటారా లేకపోతే ఎన్ని చేయమంటారా, ఇట్లా చెప్తారా? శేషు గారిని చెప్పమానండి. శేషు గారిని. గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ కదా? అవునండి. సో మీరంతా 140లో కొన్నారా? కాదండి, 110లో కొన్నాను. 120 ఆ రేంజ్ లో సజెస్ట్ చేశారు. నేను 110లో తీసుకున్నానండి. కొంచెం పడినప్పుడు తీసుకోండి అని అంటే 110లో తీసుకున్నాను. అప్పటి నుంచి 4 months నుంచి పడుతూనే ఉంది, 67కి వచ్చిందండి. ఓకే అండి, ఓకే అండి. కొన్ని గోకుల్ దాస్ ఒకటండి, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ మీరు అన్నది కరెక్టే అండి. లాస్ట్ ఒక ఫ్యూ వీక్స్గా చూసుకుంటే 1 sided డౌన్ ట్రెండ్ ఉంది. బట్ ఇది కొంచెం ఇంకా వీకే అవకాశాలు కనపడుతున్నాయండి. ఈవెన్ 70-60 ఆ లెవెల్ దాకా ఆగొచ్చు. అంటే మీరు లాంగ్ టర్మ్కి అంటున్నారు కాబట్టి మీరు హోల్డ్ చేయమంటారు. బట్ టెక్నికల్ పరంగా కూడా పుల్ బ్యాక్స్ సస్టైన్ కాలేకపోతున్నాయి. కాబట్టి పెద్దగా పెరిగే అవకాశం అయితే అరౌండ్ 80 ఆ లెవెల్కి వచ్చి ఆగొచ్చు. ఒకవేళ పెరిగితే డౌన్ సైడ్ చూసుకుంటే 60 దగ్గర ఆగొచ్చు అండి. ఇంకా మీరు హోల్డ్ చేయమని చెప్తాను. మీరు హైలో కొన్నారు కాబట్టి 1 year 1.5 year కోసం హోల్డ్ చేయండి. సో రిజల్ట్ వీక్గా వచ్చింది. రిజల్ట్లో మనం సిగ్నిఫికెంట్ వీక్నెస్, నాట్ జస్ట్ వీక్నెస్. సో 11 కోట్ల నష్టం నుంచి 27 కోట్ల నష్టం కనిపిస్తుంది. మంచి స్ట్రాంగ్ ప్రొడక్ట్ పైప్లైన్, అంటే వాళ్ళ ప్రొడక్ట్స్కి మంచి డిమాండ్ ఉంది. లాంజరీ అంటాం మనం. సో అండర్వేర్స్ లాంటివి, అండర్ గార్మెంట్స్ తయారు చేసే కంపెనీ ఇది. బట్ అండ్ ప్రమోటర్స్ నుంచి కొంత సెల్లింగ్ కనిపిస్తుంది. సో కొద్దిగా వీక్గా ఉండే కౌంటర్ ఇది. మీరు ఒకవేళ రిస్క్ ఎవర్షన్ ఉంది మీకు అనుకుంటే కౌంటర్ నుంచి బయటకు వచ్చేయండి. అదర్వైజ్ విత్ లాంగ్ టర్మ్ వ్యూ హోల్డ్ చేయొచ్చు. తర్వాత మెయిల్ శ్రీ రామ లక్ష్మీదేవి అన్న పేరుతో వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ కొన్నారు 530లో, ఇప్పుడు 476 అయింది. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమంటారా, అడిషనల్గా కొనుక్కోవచ్చా? ఇంకా యాక్సిస్ బ్యాంక్ మన రిజల్ట్స్ అంటే షాకింగ్గా వచ్చినాయి అంటే ఎవరంతా వీక్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వాళ్ళ CFO వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఇంకొక నెక్స్ట్ 2 quarters అంటే వచ్చే మార్చ్ 2017 వరకు కూడా పెద్ద టర్న్ అరౌండ్ అంటే పెద్ద ఎక్సైట్మెంట్ ఉండకపోవచ్చు అని అంటే చెప్పారు. కాబట్టి ఏంటంటే స్టాక్ ప్రెషర్లోనే ఉండొచ్చు అండి. అడిషనల్ షేర్స్ కొనడం అయితే డెఫినెట్గా అవాయిడ్ చేయండి. ఉన్న షేర్స్ అంటారే అది మీరు లాంగ్ టర్మ్ కోసం తీసుకుని ఉంటే మీరు హోల్డ్ చేసి పెట్టండి. కానీ అడిషనల్ కొనడం అయితే వదిలేసండి. ఓంకార్ అడుగుతున్నారు ఆప్షన్స్ సంబంధించి ఈ కాల్స్లో పుట్స్లో ప్రీమియంని ఎలా జస్టిఫై చేసుకోవచ్చు? సో ఎలా ఆ ప్రీమియం క్యాల్కులేటర్ ఏదైనా ఉంటుందా? ప్రీమియం అంటే అది మంత్ మొదట్లో ఒక విధంగా ఉంటుందండి. మంత్ ఎండింగ్ అయ్యే కొద్ది ప్రీమియం తగ్గుతూ ఉంటుంది. దాని క్యాలిక్యులేటర్ అంటూ ఏమి ఉండదు. ఆ స్టాక్ మూవ్ అంటే స్టాక్ ప్రైస్ ఏ విధంగా మూవ్ అవుతుంది అంటే అండర్లైన్ వాల్యూ అంటాము, దానికి తగ్గట్టుగా మీ ప్రీమియమ్స్ కూడా మూవ్ అవుతుంటాయండి. అయితే మీరు ప్రీమియంని మీరు క్యాష్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మంత్ మొదట్లో మీరు కాల్ రైటింగ్, పుట్ రైటింగ్ అంటాము, అవి కానీ చేస్తే మీకు ఆ ప్రీమియమ్స్ అనేది వస్తాయి. అట్లా కాకుండా ప్యూర్ కాల్ కానీ బై కానీ చేసుకుంటే, అంటే మీరు పెరుగుతుంది అనే స్టాక్ అని అనుకుంటే అది మీరు కాల్ బై చేసినాక ఇమీడియట్గా విత్ ఇన్ 1 or 2 daysలో అది బాగా పెరిగితే మీకు దాంట్లో ప్రాఫిట్స్ వస్తాయి. అక్కడక్కడ ఉంటే మాత్రం మీ ప్రీమియం కరిగిపోతుందండి. సో కొద్దిగా ఎర్లీగా ఇవాళ ప్రోగ్రామ్ని కన్క్లూడ్ చేసే ప్రయత్నం చేద్దాం. NMDC కొన్నారు 117లో, పి శాస్త్రి ప్రాఫిట్ బుక్ చేసుకొని హిమత్ సింగ్ సీద్కి షిఫ్ట్ కావచ్చు. NMDC అంటే రెండింటి నేచర్ డిఫరెంట్. NMDC అంటే డివిడెండ్ ప్లే అనమాట. అంటే డివిడెండ్ కోసం, స్టెబిలిటీ కోసం కొనేలాంటి ప్లే అనమాట. హిమత్ సింగ్ అంటే గ్రోత్ కోసం, మొమెంటమ్ కోసం కొనేలాంటి షేర్. అది NMDC ఒక స్టేబుల్గా అలానే ఉంటుంది. హిమత్ సింగ్ ఏంటంటే ఆల్రెడీ 300 లెవెల్కి వచ్చింది కాబట్టి ఈ లెవెల్స్లో కొనడం కంటే కూడా కొద్దిగా డిప్స్ వచ్చినప్పుడు కొన్ని స్విచ్ అయ్యే ప్రయత్నం చేయండి. కాంట్రాక్ట్ అమర్ అడుగుతున్నారు. ఓకే, అమర్ మెయిల్ నుంచి సతీష్ పంపించారు. హెరిటేజ్ ఫుడ్స్ కొందాం అనుకుంటున్నారు. ఫండమెంటలీ మంచి కంపెనీ ఇది. హెరిటేజ్ ఫుడ్స్ ఏంటంటే ఇప్పుడు రకరకాల న్యూస్ ఏంటంటే ఇప్పుడు దాంట్లో ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ వాళ్ళు స్టేక్ తీసుకుంటున్నారు, మనీ ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు న్యూస్. కాబట్టి అంటే స్టాక్ చాలా పెరిగిందండి. వాళ్ళు పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గానే ఉంది. సో మీరు ఆ న్యూస్ బేసిస్ మీద, ప్రైవేట్ ఈక్విటీ ఆ డీల్ బేసిస్ మీద మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్టే ఒకసారి కొనే ప్రయత్నం చేయండి. కాదంటే ర్యాలీ కూడా చాలా అయిపోయిందండి.
సో ఇందాక మీరు రికమెండ్ చేసిన ముఖి అన్న పేరుతో ఒక స్టాక్ని రికమెండ్ చేశారట, ప్లాస్టిక్ స్టాక్ని. పేరు సరిగా వినపడలేదు. ఒకటి అంటే మనం ఇందాక చెప్పిన 2 3 ఏంటంటే ఒకటి ఫినలెక్స్ పైప్స్ చెప్పాం, సుప్రీం ఇండస్ట్రీస్ ఒకటి చెప్పాం, ఎస్ఎల్ ప్రోపాక్ అది జీ గ్రూప్ కంపెనీ, హుక్తాముఖి ప్రొడక్ట్స్ అది ఎంఎన్సి సబ్సిడరీ. స్పెల్లింగ్ చెప్తారా? హుక్తాముఖి HUHTAMAKI HUHTAMAKI. సో స్పెల్లింగ్ మీరు నోట్ చేసుకుంటారు అనుకుంటున్నాం. అలాగే పాండురంగారావు అడుగుతున్నారు, గతంలో మీరు రికమెండ్ చేశారట ఉజాస్ ఎనర్జీ 23 రూపాయలు కొన్నారట, ఇప్పుడు 40లో ట్రేడ్ అవుతుంది, హోల్డ్ చేయొచ్చా అమ్మేసుకోవచ్చా? అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే చాలా మంది సుజలాన్ ఎనర్జీ గురించి ఫోన్ చేస్తుంటే అదే సెగ్మెంట్లో ఎనర్జీలో ఇది కొంచెం బెటర్ బెట్ అని మనం చెప్పామండి. అది ఉజాస్ ఎనర్జీ అప్పటి నుంచి ఒక పర్ఫార్మెన్స్ బాగా చేస్తుందండి. అది విండ్ మిల్స్ వీటిలో ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ స్పేస్లో బెటర్ బెట్ అండి. నా సలహా ఏంటంటే ఒక 50% మీరు ప్రాఫిట్ బుక్ చేయండి, మిగిలింది ఏంటంటే మళ్ళీ లోవర్ లెవెల్స్ వస్తే అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయండి. అయితే కంపెనీ బాగా పర్ఫార్మ్ చేస్తుందండి, అంటే సెంట్రల్ ఇండియా బేస్డ్ కంపెనీ, మంచి కంపెనీ అండి. ఫస్ట్ 100% రిటర్న్ వచ్చింది, కాంప్లిమెంట్స్ అండి. బుజ్జి అడుగుతున్నారు, బాటా ఇండియా 475లో ఉందట, ఆయన రోజు తగ్గుతోంది. అలాగే బాటా పాకిస్తాన్ మాత్రం 4100 రూపాయలు, గోయింగ్ అప్ డైలీ. సో మీరు పాకిస్తాన్లో కూడా ట్రేడింగ్ చేసినందుకు అభినందనలండి ముందు. అండ్ బాటా ఇండియాకి అసలు ఫ్యూచర్ ఉందా? దీన్ని పాకిస్తాన్లో అమ్ముకోవడం సాధ్యపడుతుందా? బాటా పాకిస్తాన్ గురించి మనకు తెలియదండి అసలు. ఈ రెండు మేమైతే ట్రాక్ చేయట్లేదు. ఈ రెండు కంపెనీస్ సంబంధం ఉందా లేదని కూడా తెలియదండి మనకి. అంటే అది వేరే కంపెనీ అయి ఉండొచ్చు. 99% నాకు గుర్తున్నంత వరకు బాటాకి పాకిస్తాన్ సెటప్ లేదు, ఉన్నా కూడా అక్కడ లిస్ట్ అయింది అయితే లేదండి. అది వేరే కంపెనీ మీరు చూసి కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. సో అసలు అది తెలుసండి. బాటా ఇండియాకి ఫ్యూచర్ అంటారు. అఫ్ కోర్స్ ఇండియాలో ఎవరో అన్నట్టు టాటా బాటా లేకుండా ఉండదు అన్నట్టు. సో అఫ్ కోర్స్ ఇప్పుడు టాటా కూడా కన్ఫ్యూజన్ లో ఉంది. అంటే ప్రాబ్లం లేదండి. బాటా పాకిస్తాన్ ఉందండి, బాటా పాకిస్తాన్. సో మేబీ అది బాటాకి సంబంధించిందేనా? అది బాటాకి సంబంధించిన బలూచిస్తాన్ సంబంధించిన కంపెనీ కూడా బలూచిస్తాన్ టెర్రరిస్ట్ అట్లా కాదు. ఎందుకంటే ఈ ఎంఎన్సీ కంపెనీలో హెచ్ఏఎల్ ఉంది, పాకిస్తాన్ లో ఉంది, హెచ్ఏఎల్ ఉంది, ఇట్లా ఉన్నాయి. అట్లనే బాటా కూడా ఓకే అంటే ఉండొచ్చు అనేది మీ అనుమానం. మీరు కూడా సందేహిస్తాను చెప్తున్నారు కాబట్టి ఆ బాటా పాకిస్తాన్ ఈ బాటా ఇండియాకి రిలేషన్ ఉంది లేదని మనకు తెలియదండి. మేబీ ఇక్కడ అదే లేదండి. అంటే ఇప్పుడు నేను అన్నారు కదా 400 కొన్నక్కడ 4000 ఉంది, ఇక్కడ అక్కడ అమ్ముతాను అంటే ఆ పరిస్థితి అదే ఆ ఛాన్స్ అయితే కన్వర్టబిలిటీ లేదు లేదండి. సో మనం ఆర్బిట్రేట్ చేయడానికి లేదు. ఇండియాలో కొని పాకిస్తాన్లో అమ్ముకోవడం లేదా అమెరికాలో కొని రష్యాలో అమ్ముకోవడం ఇటువంటి ప్రయత్నాలు మనకు కుదరవండి. మేబీ ఇక్కడ అండర్లైన్ షేర్స్ తీసుకొని ఏడిఆర్స్లో కొంత సదుపాయం ఉంటుంది. అది కూడా మనం ఇక్కడ 3-4 షేర్స్ ఇన్ఫోసిస్, అది కూడా ఆ కంపెనీ మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తూ ఉంటుంది. ఐటీ కంపెనీస్ ఏం చేస్తాయంటే మన దగ్గర ఉన్న షేర్స్ని వాళ్ళకి ఆఫర్ చేసి వాటి స్థానంలో ఏడిఆర్స్ ఇస్తూ ఉంటాయి. బట్ వీ కెనాట్ డైరెక్ట్లీ ట్రేడ్ దెమ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. అది మీరు గుర్తుంచుకోవాలి. నవీన్ రాజ్ అడుగుతున్నారు రాజమహేంద్రవరం నుంచి, జూకాన్ ఇన్ఫ్రా టెక్నాలజీస్, ధున్సేరి పెట్రో, వెల్స్పన్ ఇండియా, హానిమ్ టాయ్స్ ఈ 4 ఎంటర్ కావచ్చు ఇక్కడ. యాక్చువల్లీ పెద్ద వెల్నోన్ నేమ్స్ చెప్పలేదు. వాటిలో వెల్స్పన్ ఇండియా మనం అనుకున్నట్టు కొనే ప్రయత్నం చేయండి. కాంట్రిడెంట్ బెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మిగతావి కొద్దిగా అవాయిడ్ చేయడమే బెటర్ ఏమో అనిపిస్తుందండి. ఓకే. అలాగే సుగుణ్ కుమార్ అడుగుతున్నారు, ఫండమెంటల్స్ ఆఫ్ వీటో స్విచ్ గేర్స్ అండ్ కేబుల్స్, మంచి కంపెనీ అనేది. ఆ సెగ్మెంట్లో మంచి కంపెనీ కాదు, చాలా చిన్న కంపెనీ అండి. అగైన్ అవుట్ ఆఫ్ అంటే మార్కెట్ రేడార్ కొద్దిగా బయట ఉండే అలాంటి కంపెనీ, కొద్దిగా అవుట్ ఆఫ్ రేడార్ ఉండడం వల్ల అంటే స్టాక్ ప్రైస్ ఎలా ఉంటుందని చెప్పడం కష్టం. టెక్నికల్గా ఏదన్నా సో మేబీ ఈ మధ్య తరచుగా వింటున్న పేరు ఇది వీటో స్విచ్ గేర్ అనేది. బహుశా ఎక్కడో ఎవరో రికమెండ్ చేస్తుంటారు. లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆర్ చేజింగ్ ది స్టాక్. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ షేర్స్ కొనుక్కోవచ్చా? కరుణ్ కుమార్ కొనుక్కోవచ్చు అండి. ఇఫ్ యూఆర్ అపరల్స్ గార్మెంట్ సెగ్మెంట్లో ఇట్స్ వన్ ఆఫ్ ది అట్రాక్టివ్ ప్లేస్. అవునండి. అంటే అరవింద్ ఎప్పుడైతే వాళ్ళ టీమేట్ చేసిందో అక్కడ నుంచి కూడా బాగా లైన్ వస్తుంది. అవునండి. సో అదే సెగ్మెంట్ మనం వీమార్ట్ రీటైల్ ఒకటి చెప్పామండి, మీకు గుర్తుంటే అది యాక్చువల్లీ 510, 520లో ఉంది. షేర్ ప్రైస్ అక్కడే చాలా రోజుల నుంచి ఉందండి. మనం చెప్పిన తర్వాత కూడా 570కి వెళ్ళి మళ్ళీ 510కి వచ్చింది. అదొక కంపెనీ మీరు రేడర్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే అండి. సో కొద్దిగా ఎర్లీగా ముగిద్దాం ఇవాళకి కార్యక్రమాన్ని. ప్రస్తుతానికి మార్కెట్స్లో అయితే ఒక చిన్న రికవరీ కనిపిస్తుంది. నిఫ్టీ 8521 దగ్గర, అలాగే సెన్సెక్స్ కూడా స్వల్ప లాభంతో కనిపిస్తుంది. సో ఏమైనా పార్టింగ్ ఐడియాస్ ఇస్తారా?
మార్కెట్స్ అయితే మెటల్స్ చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయండి. అదేవిధంగా 1-2 ఇంతకుముందు అన్నట్టుగా బ్యాంకింగ్ స్టాక్స్ లో కూడా అంటే బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లో కొంచెం మనకి లో నుంచి బయింగ్ వచ్చింది. అయితే మార్కెట్స్ ఒక రేంజ్ లోనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి హైయర్ లెవెల్కి వచ్చినప్పుడల్లా కూడా ఇంట్రాడే వాళ్ళు లాంగ్ పొజిషన్ తీసుకున్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, మళ్ళీ లోయర్ లెవెల్కి వచ్చినప్పుడల్లా మళ్ళీ బయింగ్ చేసుకోవచ్చు. ఇంకా సెల్లింగ్ చేసుకునే వాళ్ళు కూడా వీక్ కౌంటర్స్లో 1-2 వీక్ కౌంటర్స్లో కూడా హైయర్ లెవెల్స్లో సెల్ చేసుకోమంటారు. బట్ ఓవరాల్ క్లోజింగ్ కూడా మార్కెట్స్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే అండి, ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మళ్ళీ 11 o'clockకి మార్కెట్ అప్డేట్స్ మేము ముందుంటాం. కీప్ వాచింగ్ TV5.